నరసింహ లక్ష్మీ నరసింహ నరసింహ కవచం వక్ష్యే ప్రహ్లాదేనోదితం పురా సర్వరక్షాకరం పుణ్యం సర్వోపద్రవ నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం స్వాహా. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మేము యాదగిరి గుట్టకు వచ్చామండి. ఎప్పటి నుండి వద్దాం అనుకుంటున్నాము, కానీ అది కుదరలేదు. ఇప్పుడైతే ఇంకా వచ్చేసామన్నమాట. తెలంగాణలో పేరు పొందిన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. మేము వరంగల్ నుండి వస్తున్నాం కాబట్టి రాయగిరి దగ్గర దిగేసి పైకి అయితే వస్తున్నాం యాదగిరికి. ఇక్కడ కొత్త బస్ స్టాండ్కి వచ్చామంటే పైకి వెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ ఉంటాయండి. 10 to 15 మినిట్స్కి ఒక బస్సు ఉంటుందంట. సో ఫ్రీగా పైకి వెళ్ళిపోవచ్చు. బస్సులో వెళ్ళడానికి ఇబ్బంది పడే వాళ్ళైతే ఆటోస్ కూడా ఉంటాయండి. 100 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. ప్యాసింజర్ ఆటోస్ అయితే ఉండవు. చూడండి, ఇదంతా కొత్త బస్ స్టాండ్. బస్ స్టాండ్ కూడా నీట్గా చాలా బాగుంది. చూడండి, ఇలా మనం ఫ్రీ బస్లో పైకి వెళ్ళే మార్గంలో రైట్ సైడ్లో కార్ పార్కింగ్ ఏరియా ఉంటుందండి. కారు, బైక్స్ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. కార్స్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు, బైక్ అయితే 20 రూపీస్. ఇక్కడ కాకుండా వెహికల్ని డైరెక్ట్గా పైకి తీసుకెళ్లాలనుకుంటే 500 రూపీస్ పే చేయాలి. కానీ పైన 200-300 కార్స్ మాత్రమే పార్క్ చేయొచ్చు అండి. ఫుల్ అయిపోతే పైకి అలౌ చేయరు, కిందనే పార్క్ చేసుకోవాలి. మనమైతే గుట్ట పైకి వచ్చేసామండి. చూడండి, ఇక్కడ కూడా భక్తుల సౌకర్యార్థము ప్రసాదం కౌంటర్ని బస్ స్టాండ్ పక్కనే ఏర్పాటు చేశారు. ఇదంతా గుట్ట పైన బస్ స్టాండ్ ఏరియా. చూడండి, పైకి తీసుకొచ్చుకునే వెహికల్స్ ఉంటాయి కదా, వాటిని ఇక్కడ పార్క్ చేశారు. ఇక్కడ ఎక్కువగా పట్టవు. ఇదంతా బస్ స్టాండ్ అన్నమాట. మనం ఫోన్స్, కెమెరాస్ ఇక్కడ పెట్టేసుకోవాలి. బ్యాగులు అయితే ఇలా పెడుతున్నారు చూడండి. స్పెషల్గా రూమ్ అంటూ ఏం ఉండదు. మనం బ్యాగ్ ఇచ్చేస్తే ఇక్కడ ఒక టోకెన్ ఇచ్చేస్తారు. ఇలాగే ఓపెన్ ప్లేస్లో తాళ్ళు చుట్టూ కట్టేసి పెట్టేస్తున్నారు. చెప్పుల స్టాండ్ అయితే నేను ఇరువరకు అసలు ఇలాంటి చెప్పుల స్టాండ్స్ ఎక్కడా చూడలేదండి. చూడండి, టమాటాలో బాక్స్లో చెప్పుల్ని పెట్టేసి మనకు ఆ బాక్స్ నెంబర్ ఇచ్చేస్తారు అంతే. ఇక్కడ బస్ స్టాండ్లోనే ఏటీఎం ఒకటి పెట్టేశారు. మనం ఈ బస్ స్టాండ్ నుండే క్యూ లైన్లోకి వెళ్ళిపోవచ్చు అండి. ఫ్రీ దర్శనం ఉంటుంది కదా, దాంట్లోకి క్యూ లైన్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మొత్తం 3 రకాల దర్శనాలు ఉంటాయండి. ఫ్రీ దర్శనం, అలాగే 150 రూపీస్ స్పెషల్ దర్శనం, 300 రూపీస్ది బ్రేక్ దర్శనం ఉంటుంది. మేమైతే ఫ్రీ దర్శనంలోనే వెళ్తున్నాము. స్పెషల్ దర్శనం టికెట్ ఏం తీసుకోలేదు. ఫోన్లు, కెమెరాస్ పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళొస్తాము. మా దర్శనం అయితే చక్కగా కంప్లీట్ అయిపోయిందండి. మేము మళ్ళీ కిందకు వెళ్ళి ఫోన్ తీసుకొని పైకి వచ్చేసాము. మనం దర్శనం అయిన తర్వాత కిందకు వెళ్తాం కదా మెట్ల మార్గం ద్వారా, అలా వెళ్ళి ఫోన్లు పైకి తెచ్చేసుకోవాలి. ఇదంతా స్వామివారికి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి కదా, ఆ మండపం. ఇవంతా మనం క్యూ లైన్లు అండి. చూడండి, గోల్డ్ కోటింగ్తో ఎంత బాగున్నాయో. లోపల ఫ్యాన్స్ కూడా అలాగే ఉన్నాయండి, కస్టమైజ్ చేపించారు. ఫ్యాన్స్ కూడా గోల్డ్ కలర్లో డిజైన్గా చాలా బాగున్నాయి. ఈ క్యూ లైన్లోనే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ కూడా ఉంటుంది. ఇక ఈ స్థల పురాణం ఏంటంటే, యాదాద్రికి సంబంధించిన కథ, చరిత్ర వాల్మీకి రామాయణంలో ఉంది. విభండక ఋషి కుమారుడు వృష్యశృంగుడు, అతని కుమారుడు యాదఋషి. యాదఋషికి స్వామివారిని చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయ స్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామివారు ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహమూర్తి రూపాన్ని చూడలేక శాంత స్వరూపంలో కనపడమని కోరతాడు యాదఋషి. అప్పుడు స్వామివారు కరుణించి లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకోమంటే యాదఋషి శాంత స్వరూపంలో కొలువై ఈ కొండపైనే ఉండిపోమని కోరుతాడు. ఆ కోరిక మేరకు స్వామివారు ఇక్కడ కొలువుదీరాడు. కొన్నాళ్లకు యాదఋషి మహర్షికి మళ్ళీ స్వామివారిని వేరువేరు రూపాల్లో చూడాలని కోరిక పుడుతుంది. మళ్ళీ తపస్సు చేస్తాడు. అతని కోరిక మేరకు జ్వాల, యోగ, మంద, గండబేరుండ, లక్ష్మీ నరసింహ రూపాల్లో దర్శనమిస్తాడు స్వామివారు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచనరసింహ క్షేత్రం అంటారు. ఆ ఋషి పేరు మీదనే ఈ కొండ యాదగిరిగా ప్రసిద్ధికెక్కింది. యాద మహర్షి కోరిక మేరకు ఆంజనేయ స్వామి ఇక్కడ క్షేత్ర పాలకుడుగా ఉన్నాడు. ఇది ఈస్ట్ గోపురం. ఈ గోపురం గుండానే మనం స్వామివారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళాలి. ఒకే రాయితో 90 అడుగుల గోపురాన్ని కట్టడం ప్రపంచంలోనే ఫస్ట్ టైం. అట్లుంటది మరి మనతోటి. ఈ గుడి లోపల మొత్తం 600 విగ్రహాలు ఉంటాయంటండి. మనం ఈస్ట్ గోపురం నుండి లోపలికి వచ్చి స్టెప్స్ దిగి రాగానే స్వామివారిని దర్శించుకోవచ్చు.
లోపలైతే ఇంద్రభవనంలా ఉంటుందండి. శాండిలైట్లు, చల్లటి ఏసీ గాలి, ఎటు చూసినా అందమైన శిల్పాలు, దేవుడి రూపాలు, అసలు మాటల్లో చెప్పలేమండి. అంత అద్భుతంగా నిర్మించారు టెంపుల్ని. మీరు బయట చూశారు కదా ఎంత అందంగా ఉందో, అంతకన్నా 1000 రెట్లు లోపల అద్భుతంగా ఉంది. మనం ఈస్ట్ గోపురం గుండా ఎంటర్ అయ్యి దర్శనం అయిపోయిన తర్వాత ఈ వెస్ట్ గోపురం గుండా బయటకు వస్తాము. ఈస్ట్ వెస్ట్ గోపురాలు పెద్దగా ఉంటాయి, నార్త్ సౌత్ గోపురాలు కాస్త చిన్నగా ఉంటాయి. ఈస్ట్ వెస్ట్ గోపురానికి ఇరుపక్కల ఏనుగు బొమ్మలు ఉంటాయి, నార్త్ సౌత్ గోపురాలకి సింహాల బొమ్మలు ఉంటాయి. యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రంలో 2 లక్ష్మీ నరసింహ ఆలయాలు ఉన్నాయి. పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, అలాగే కొత్త లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈ పిల్లర్స్ దగ్గర ఏనుగు బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో. పిల్లర్స్ ని కూడా చక్కగా మలిచారు. ఈ పిల్లర్స్ ని బాలపాల పిల్లర్స్ అంటారండి. ఈ పిల్లర్స్ ఉన్న టెంపుల్ చుట్టూ ప్రాంగణాన్ని అష్టభుజి మందిరం అంటారు. చూడండి ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. నడవలేని వాళ్ళకి, పెద్దవాళ్ళకి యూస్ఫుల్ గా ఉండేలాగా ఇలా లిఫ్ట్ సౌకర్యాన్ని కూడా పెట్టారు. వయసులో పెద్దవారు చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఇదంతా గుడి ప్రాంగణం అండి. చూడండి పెద్దగా ఎంత బాగుందో, చాలా స్పేస్ ఉంది. గోపురాలు, శిల్పాలు, పిల్లర్స్ అన్నీ కూడా చక్కగా మలిచారండి. ఇది వచ్చేసి మనకు రథాన్ని ఉంచడానికి మండపాన్ని కట్టారండి. రథం ఎండకి వానకి పాడవకుండా లోపలే పెట్టేస్తారు. బ్రహ్మోత్సవాలు అలాంటి టైంలో బయటకు తీస్తారు. మనం లోపలుండే రథాన్ని రెగ్యులర్గా చూడలేం కాబట్టి మండపం పక్కనే ఇలా రథం రూపాన్ని మలిచారు. ఇది సేమ్ యాజ్ టీజ్ లోపల రథం ఎలా ఉందో అలాగే ఉంటుందండి. దీన్ని చూస్తే మనం లోపల రథం డిజైన్ ఎలా ఉంది అనేది తెలిసిపోతుంది. చూడండి రథం కోసం మండపాన్ని కూడా ఎంత బాగా కట్టారు. ఇదంతా పై నుండి టౌన్ వ్యూ అండి. చూడండి ఎంత బాగుందో. ఇంకొక విషయం అండి, ఇక్కడ అన్నప్రసాద సత్రం కూడా ఉంటుంది. ఎక్కువగా ఎవరు దాన్ని యూజ్ చేసుకోరు, చాలా మందికి తెలియదు. టైమింగ్ వచ్చేసి 12:30 to 2 వరకు ఉంటుంది. అదంతా పైన కార్ పార్కింగ్ ఏరియా. చూడండి పైనుండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇది వచ్చేసి నార్త్ గోపురం అండి. ఈ నార్త్ గోపురం ద్వారం మొత్తం గోల్డ్ కోటింగ్ తోని చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఫోటోలు దిగడానికి అయితే సూపర్ గా ఉంటుంది. అందరూ ఇక్కడే ఫోటోలు దిగడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీరు వచ్చినప్పుడు కూడా తప్పకుండా ఈ గోపురం దగ్గర ఫోటోలు అయితే దిగండి. ఈ నార్త్ గోపురం పక్కనే మనకి స్వామివారికి, అమ్మవారికి అలంకరించిన పట్టు వస్త్రాలను అమ్ముతారండి. వీటి కాస్ట్ వచ్చేసి 200 నుండి 2000 వరకు కూడా ఉంటుంది. చూడండి ఇక్కడ మొత్తం దర్శనాలు 3 రకాలు. ఉచిత దర్శనము, 150 రూపీస్ స్పెషల్ దర్శనము, అలాగే 300 రూపీస్ది బ్రేక్ దర్శనం ఉంటుంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అండి. మధ్యలో బ్రేక్ దర్శనాలు ఉంటాయి కదా, వాటి టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు బ్రేక్ దర్శనాల్ని అలౌ చేస్తారు. వచ్చేసి పైకి తీసుకొచ్చిన బైక్స్ యొక్క పార్కింగ్ ఏరియా. చూడండి ఎటు చూసినా ఎంత బాగా కనిపిస్తుందో, అసలు చాలా బాగా డెవలప్ చేశారు. ఆ కనిపించేవి విఐపి గెస్ట్ హౌసెస్ అండి. వీటిని నార్మల్ వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు. ఒక రూమ్కి వచ్చేసి 3000 రూపీస్ పర్ డే. అలాగే మొత్తం విల్లా కావాలనుకుంటే పర్ డేకి 15,000 రూపీస్ అండి. వీటిని booking.ytda.in వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. కోనేర్ లాగా ఉంది కానీ ప్రజెంట్ దాంట్లో వాటర్ లేవు. ఇదంతా చుట్టూ గుడి ప్రాంగణం అండి, చాలా పెద్ద ఉంది. ఓల్డ్ టెంపుల్ వచ్చేసి 2 acresలో ఉండేదంట. ఇప్పుడు దాన్ని 16 acresకి ఎక్స్పాండ్ చేశారు. ఈ రూఫ్ వేసి మంచి పని చేశారండి. ఎండకు వానకు ఇబ్బంది ఉండదు. అందరూ ప్రసాదం తెచ్చుకొని ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని తింటారు. ఇక ఈ టెంపుల్ నిర్మాణానికి వస్తే, ఈ క్షేత్రం కోసం తెలంగాణ గవర్నమెంట్ దాదాపు 1200 కోట్లు ఖర్చు చేసింది. అంటే ఒక టెంపుల్ కోసం మాత్రమే కాదండి, చుట్టూ ఉన్న అన్ని డెవలప్మెంట్స్కి కలిపి 1200 కోట్లు. ఒక టెంపుల్ కోసం మాత్రం 248 కోట్లు ఖర్చు చేసింది. 2022 మార్చి 28 రోజున ఈ కొత్త టెంపుల్ ప్రారంభించారు. ఈ గుడి నిర్మాణానికి కేవలం బ్లాక్ స్టోన్ని మాత్రమే ఉపయోగించారండి. దీన్ని కృష్ణశిల అంటారు. ఈ స్టోన్ మొత్తాన్ని ఒకటే ప్లేస్ నుండి తెప్పించారంట.
ఈ స్టోన్ ని సర్టిఫై చేసి 1000 ఇయర్స్ వారంటీ ఇచ్చారట. ఈ టెంపుల్ నిర్మాణానికి మొత్తం 2.3 లక్షల మెట్రిక్ టన్నుల స్టోన్ వాడారంట. ఎంత కష్టమో కదండి రాయితో ఇంత పెద్ద నిర్మాణాన్ని చేయడం. చిన్నప్పుడు సోషల్ పుస్తకాల్లో చదువుతుండే కదా, కాకతీయ రాజులు కట్టించారు, చోళులు నిర్మించారు అని. అలాగే సేమ్ ఇప్పుడు ఎంత అప్డేటెడ్ వర్షన్ అయినా సరే, ఎంత మోడర్న్ టెక్నాలజీ ఉన్నా సరే, మన కళను, మన శాస్త్రాన్ని, మన సాంప్రదాయాన్ని ఎక్కడ కూడా వదులుకోకుండా గుడి స్ట్రక్చర్ని నిర్మించారు. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ని పల్లవ, చోళ, విజయనగర, కాకతీయ స్టైల్ని యూజ్ చేసి నిర్మించారు. మనకి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కో రకమైన ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. ఈ రాళ్ల మధ్య కూడా సిమెంట్ వాడకుండా పురాతన పద్ధతిలో సున్నం, అలవేరా, మరికొన్ని రసాయనాలను వాడి ఈ టెంపుల్ని నిర్మించారంట. యూజువల్గా గుడిలోని విగ్రహాలను బ్లాక్ స్టోన్తో మలుస్తారు, కానీ ఇక్కడ మొత్తం గుడినే బ్లాక్ స్టోన్తో చేశారు. ఎంత గ్రేట్ కదా అసలు. ఇలాంటి నిర్మాణానికి నార్మల్గా అయితే 20 నుండి 30 సంవత్సరాలు పడుతుందండి. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో 5 ఇయర్స్లో కంప్లీట్ చేశారు. టెంపుల్లోని శిల్పాలు కూడా ఎంత అందంగా చెక్కారండి, చాలా బాగున్నాయి. ఎవ్రీ ఇయర్ మార్చిలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేస్తారు. ఇలా మెట్ల మార్గంలో కిందకు వెళ్ళే దారిలో మనకి ప్రసాద విక్రయ కేంద్రం ఉంటుందండి. ఇక్కడే మనం ప్రసాదాలు తీసుకోవాలి. టికెట్ మాత్రం వేరే దగ్గర నుండి తెచ్చుకోవాలి. చూడండి, ప్రసాదం టికెట్ కౌంటర్కు దారి అని ఉంది కదా, ఇక్కడ మనం ప్రసాదాలకు టికెట్ తీసుకోవాలండి. లడ్డు 30 రూపీస్, పులిహోర 20 రూపీస్, అభిషేకం లడ్డు అయితే 150 రూపీస్. ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్ళి విక్రయ కేంద్రం వద్ద ప్రసాదాన్ని తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత ప్రసాదాన్ని ఇక్కడికి వచ్చి తీసుకోవాలండి. చూడండి ఎంత పెద్దగా ఉందో హాలు, ఎన్ని లైన్స్ ఉన్నాయి చూడండి. బ్రహ్మోత్సవాలు అలాంటి టైంలో చాలా మంది భక్తులు వస్తారు. సో ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా ఇలా చాలా పెద్దగా ఏర్పాటు చేశారండి కౌంటర్స్ని. ఇక్కడే కాకుండా నేను స్టార్టింగ్లో చూపించాను కదా, బస్ స్టాండ్ దగ్గర కూడా ఒక ప్రసాదం కౌంటర్ ఉంది. ఇలా 2-3 చోట్ల ఉండడం వల్ల ఎవరికి అందుబాటులో వాళ్ళు ప్రసాదాన్ని తీసేసుకుంటారు. ఇక్కడ ఏవో 2 రకాల స్నాక్స్ అమ్ముతున్నారండి. రేట్ అయితే ఎక్కువ, గ్లాస్ అయితే చిన్నగా ఉంది. ఇక దర్శనం తర్వాత టెంపుల్ నుండి కిందకి వెళ్ళే దారిలో రైట్ సైడ్లో శివాలయం ఉంటుందండి, తప్పకుండా దర్శించుకోండి. శివాలయం కూడా చాలా పెద్దగా ప్రశాంతంగా ఉంటుంది. మేము వెళ్ళిన టైంలో క్లోజ్ చేశారు. ఇక ఇక్కడ పిల్లలకి, పెద్దవాళ్ళకి ఈ మధ్య దిష్టికి ఎక్కువ కట్టుకుంటున్నారు కదా, నల్లదారాలు, ఉంగరాలు, అవి ఇవి అన్నీ అమ్ముతున్నారండి. నేనైతే పిల్లల కోసం అయితే ఈ మధ్య ఎక్కువగా ఇలాంటి బ్లూ కలర్లో, అలాగే మధ్యలో బ్లాక్లో ఉంటుంది, దిష్టి కోసం అని ఎక్కువగా కడుతున్నారు కదా, అలాంటిది ఎప్పటి నుండో తీసుకుందాం అనుకుంటున్నాను. సో అవి అయితే 2 తీసుకుంటున్నాను. రెండింటికి 50 రూపీస్ చెప్పాడు, నేను 30 రూపీస్కి 2 తీసుకుంటున్నాను. అలాగే గోరింటాకు అచ్చులు కూడా ఉన్నాయి. ఎక్కడ టెంపుల్ దగ్గర అయినా ఇవైతే తప్పకుండా ఉంటాయి. రేటు కావాలంటే ఇంకా తగ్గించవచ్చు, కానీ ఎందుకులేండి. ఏ టెంపుల్ దగ్గర అయినా వీళ్ళ పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపిస్తుందండి. కన్న వాళ్ళు వదిలేస్తారో, ఎవరు ఉంటారో ఉండరో, కానీ అన్నీ నీవే, వాళ్ళని బాగా చూసుకో స్వామి. మనకి ఎక్కడికక్కడ ఇలా జలప్రసాదం కూడా ఉంటుందండి. భక్తులకు ఇబ్బంది కలగకుండా 2-3 అక్కల్లో కూడా మనకు వాటర్కి ఇబ్బంది లేకుండా పెట్టారు. ఇదైతే పైకి రావడానికి మెట్ల మార్గము. ఇలా కింది నుండి పైకి మెట్ల మార్గం ద్వారా కూడా రావచ్చు. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు కూడా ఈ మెట్ల మార్గం ద్వారానే పైకి వస్తారు. ఇక్కడ మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల నమ్మకం. ఏ టెంపుల్ దగ్గరికి వెళ్ళినా మనకి షాపింగ్ అనేది కామన్ కదా, ఇక్కడ కూడా చాలానే షాప్స్ ఉన్నాయండి. బొమ్మలకైతే కొదువే లేదు, రేట్లు అయితే తగ్గేదే లేదు. పిల్లలతో వచ్చామంటే ఇంకా అంతే సంగతి. మా జాతిరత్నాలు అయితే ఏం అడగలేదులేండి, సైలెంట్గానే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ కూడా ఎక్కువగా అవి ఇవి అడగరు, సప్పుడేకి ఉండిపోతారు అంతే, చూస్తారో వదిలేస్తారు. ఇవన్నీ పూజ సామాగ్రి ఉన్నాయి చూడండి, ఇత్తడి సామాన్లు చాలా బాగున్నాయి. నిన్ను చూసిన తర్వాత పిల్లల్ని అసలు ఆపుతామా అండి? మనం ఆపినా వాళ్ళు ఆగుతారా? మెల్లగా జేబు ఖాళీ చేసేస్తారు. పిల్లలకనే కాదండి, పెద్దవాళ్ళకి కూడా బ్యాంగిల్స్ అని అవి ఇవి చాలా రకాలు ఉన్నాయి. మనకు చిన్న చిన్నగా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకునేటివి అలాంటివి చాలానే ఉన్నాయి, కానీ రేట్లు చాలా ఎక్కువ అండి. షాప్స్ నుండి ఇలా కాస్త వచ్చామంటే మనకు క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. మనకు లోపల మెయిన్ టెంపుల్లో కూడా ఆంజనేయ స్వామి ఉంటాడండి. ఇక్కడ బయట సపరేట్గా టెంపుల్ కూడా ఉంటుంది. మా దర్శనం, టెంపుల్ని చూడడం అంతా చక్కగా కంప్లీట్ అయిపోయిందండి. టెంపుల్లో ఉన్నంతసేపు
యాదగిరి టెంపుల్లో ఉన్నామా, బాహుబలి సెట్లో ఉన్నామా అన్నట్లుగా అనిపించిందండి. చాలా బాగుంది. మీరు కూడా యాదగిరికి దగ్గరగా ఉన్న, దూరంగా ఉన్న ఒక్కసారైనా ఈ స్వామి దర్శనానికి ప్లాన్ చేసుకోండి. అలాగే మేము నెక్స్ట్ స్వర్ణగిరి వెళ్తున్నామండి. స్వర్ణగిరి ఈవినింగ్ సెక్షన్లో లైటింగ్తో చాలా బాగుంటుంది కాబట్టి మేము ఈవినింగ్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాము. దీని తర్వాత నేను స్వర్ణగిరి వీడియోని కూడా పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వారందరితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.